విజయ్ యాంటోనీ హీరోగా లియో జాన్పాల్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్గాన్ చిత్రం జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ మూవీలో అజయ్ దిశాన్, సముద్రఖని, మహానంది, శంకర్, బ్రిగిదా సాగా, వినోద్ సాగర్లు కీలక పాత్రలు పోషించారు. విజయ్ యాంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై మీరా విజయ్ యాంటోనీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 10 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఉన్నంతలోనే ఈ చిత్రానికి మంచి అవుట్పుట్నైతే ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ చిత్రాన్ని 1000 స్క్రీన్స్లో రిలీజ్ చేయగా విజయ్ యాంటోనీ కెరీర్లో అత్యధిక స్క్రీన్స్లో రిలీజ్ అయిన సినిమాగా నిలిచింది. టీజర్ ట్రైలర్స్తో మంచి హైప్ వచ్చిన బుకింగ్స్ అనేవి డల్గా జరుగుతున్నాయి. తెలుగులో ఓవరాల్గా 18.19% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్లో 89 షోలు, విజయవాడలో 27, విశాఖలో 50 షోలు పడ్డాయి. తమిళంలో కూడా బుకింగ్స్ అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. తమిళ వెర్షన్కు గాను ఓవరాల్గా 18.19% థియేట్రికల్ ఆక్యుపెన్సీని నమోదు చేసుకున్న ఈ చిత్రం చెన్నైలో 256 షోలు, బెంగళూరులో 58, మదురైలో 63, కోయంబత్తూరులో 96 షోలు పడ్డాయి. ఇక ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే తమిళనాడులో 50 లక్షల రూపాయల నెట్ను, తెలుగు రాష్ట్రాలు ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షల రూపాయలను, ఓవర్సీస్లో 15 లక్షల రూపాయలను రాబట్టింది. ఇలా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు కేవలం 1 కోటి రూపాయలను మాత్రమే రాబట్టింది. మరి చూద్దాం రెండవ రోజు నుంచి అయినా కలెక్షన్లను పెరిగి మరి లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అవుతుందో లేదో.